గోదావరి పుష్కరాలు రాబోయే సంవత్సరం జూన్లో ఉంటాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల నీటి ఎద్దడి తగ్గుతుంది. ఈరోజు ఎక్కడి నుంచి వస్తాయో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ నీళ్లు వచ్చాయి, శ్రీశైలం నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి చెన్నైకి కూడా పోతాయి. భవిష్యత్తులో అలాంటి వెసులుబాటు చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నిన్ననే ఆర్స్లార్ మిత్రలని ఒక స్టీల్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అనకాపల్లిలో. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా చేసిన పనులన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ 2000 కోట్లు మొన్నే రిలీజ్ చేశాం. ఇంకో పక్క నిన్నే ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు, 3 ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, అమరావతి హైదరాబాద్ కంటే చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్క ఇక్కడ మత్స్యకారులు, నేను అందరికీ మీకు ఒక మాట చెప్పాలి. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అది మన బలం. ఇక్కడ మత్స్య సంపద మన మత్స్యకారులకు ఉపయోగపడాలి. ఇంకో పక్కన మీరు చూస్తే నేను దగ్గర మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచాను. 1,29,000 కుటుంబాలకు దీన్ని వర్తింపజేశాం. 2,59,00,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. అదే మరి ఒక కొత్త జీవో తెచ్చారు. ఎవరైతే చెరువుల్లో మత్స్యకారులు చేపలు పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని వస్తానే క్యాన్సిల్ చేసి మళ్ళా మత్స్యకారులకే ఇచ్చాను. ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో తమిళనాడు నుంచి పాండిచ్చేరి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు. మన వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు దగ్గర నిఘా కోసం ఆ రోజు మీరు చూస్తే 20 బోట్లు పెట్టాం, నిఘా పెంచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానని నిఘా పోయింది. వీళ్ళు ఏమాత్రం యాక్ట్ చేయలేదు. ఇక్కడే తిరుపతి కలెక్టర్ ఉన్నాడు, నెల్లూరు కలెక్టర్స్ ఉన్నారు. అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, ఈ ప్రాంతంలో ఉండే చేపలు ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులే పట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.